ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఈ విధముగా కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇదే ఉన్నది. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ సువార్త వచ్చిన భాగమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, ఈ వాగ్దానం ఈ వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు అని యేసు ప్రభువారు తనను వెంబడించినటువంటి శిష్యులను ఉద్దేశించి శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానమునై ఉన్నది. ఈ విషయం లూకా సువార్త 6వ అధ్యాయం 20లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా, అంటే యేసు ప్రభువారు శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానమును మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ప్రియా దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాగ్దాన దీవెనను మనం పొందాలంటే ఆయన చెప్పినట్లు మనం చేయాలి. కొన్ని సందర్భాల్లో ప్రియా దేవుని బిడ్డారా, ఆయన చెప్పినట్లు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకీ ఆయన ఏం చెప్పారు శిష్యులకంటే, ఏమండి మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పు ఇయుడి అని ఆయన చెప్పారు. ఇది కొద్ది కష్టంగా ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డారా, ఒకవేళ ఆయన చెప్పినట్లు మనం చేస్తే ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి నోవాహు వలె ఈ విషయాన్ని గమనించండి. నోవాహు వలె నోవాహు ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్లు ఏమండి ఆ ఒక ఓడను ఆయన సిద్ధపరిచాడు. ఏమండి అంతేకాదు జలప్రలయం రాబోతుందని సమస్త ఆ ప్రజలకు తెలియపరచాలన్నప్పుడు ఆయన తెలియపరిచాడు. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. దాదాపుగా 100 నుండి 120 సంవత్సరాలు నోవాహు ఏమండి ఆ వచ్చేటటువంటి జలప్రలయం గురించి ఆయన ప్రకటన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, అయితే దేవుడు చెప్పినట్లు నోవాహు ఎప్పుడైతే చేశాడో ప్రియా దేవుని బిడ్డారా, జలప్రలయం నుండి నోవాహు కుటుంబం అంతేకాకుండా అనేక జీవరాశులు కాపాడబడ్డాయి, రక్షించబడినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు తదుపరి వారు సురక్షితమైనటువంటి స్థలములో విడిచిపెట్టబడి ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి దేవుని చేత నోవాహు యొక్క సంతతి భూమి మీద గొప్పగా విస్తరించబడినట్లు ఆశీర్వదించబడినట్లు ఆదికాండము 6వ అధ్యాయం 22, 7వ అధ్యాయం 5, అదేవిధముగా 8వ అధ్యాయం 15, 9, 10 అధ్యాయాల్లో ఆదికాండంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డారా, ఆయన చెప్పినట్లు మనం చేస్తూ ఉన్నప్పుడు గొప్ప ఫలము అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, ఇంతకీ ఈ గొప్ప ఫలం ఏంటంటే ఏమండి వివాహమైన తదుపరి చాలామంది గర్భఫలాల కొరకు కనిపెడుతూ ఉంటారు, సంతానం కొరకు కనిపెడుతూ ఉంటారు. ప్రియులారా, ఆ గొప్ప ఫలము గర్భఫలము కావచ్చు, లేక ప్రియా దేవుని బిడ్డారా ఆ గొప్ప ఫలము అనేకులచే గౌరవించబడే ఫలము కావచ్చు. ఆ గొప్ప ఫలము అత్యున్నతముగా దేవునిచే హెచ్చించబడు స్థితి కావచ్చు. ఆ గొప్ప ఫలము మంచి ఉద్యోగము కావచ్చు. ఆ గొప్ప ఫలము వివాహము ద్వారా మంచి భర్త, మంచి కుటుంబము కావచ్చు. ప్రియా దేవుని బిడ్డారా, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, ఇలాంటి ఆశీర్వాదాలు ప్రభు మనకు ఎందుకు ఇస్తారంటే ప్రియా దేవుని బిడ్డారా, ఆయన సర్వోన్నతుడు, ఆయన సకలము గలవాడు గనుక సకలము కలిగి ఉన్నవాడు గనుక ఆయనను విశ్వసించుట ద్వారా ఆయన పిల్లలముగా మనం అయ్యాం గనుక ప్రియా దేవుని బిడ్డారా, ఆయన ఇటువంటి దీవెనలు మనకిచ్చే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, ఆయన లాంటి ఆ స్థితిని మనకిచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆ విధముగా మనల్ని గణపరిచే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డారా, యోబు గ్రంథం 8:7లో మనం చూస్తుంటాం. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదవు అని ప్రియా దేవుని బిడ్డారా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, ఇది దేవుడు చెప్పినట్లు చేయవారికి ఆయన ఇచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాద దీవెని అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, గనుక దేవుడు ఆయన ఏం చెప్పారంటే మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, వారు ఆపదల్లో ఉన్నప్పుడు
ఏమండి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి ఆర్థిక పరంగా ఏమండి ఆ ఒక సహాయం అందించి వారిని ఆదుకోండి అని ప్రభు చెప్పి ఉన్నారు. గనుక ప్రభు చెప్పినట్లు అట్టి ఆత్మీయతను కలిగి ఏమండి దేవుని యొక్క ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ప్రభు ఈ వాగ్దానమును మన వినికిల్లో దీవించునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానమును ఈ విధముగా అయ్యా మీ ధ్యానము చేసుకోవడానికి వాగ్దానములున్న ఆశీర్వాదాన్ని ప్రభువా ఇగో నేను మేము తెలుసుకునే ఈ గొప్ప అయ్యా ఈ వాక్య ధ్యానాన్ని మీరు మాకు ఇచ్చారందును బట్టి మీకు వందనాలు. ఈ వాగ్దాన ఈ మాటలు విన్న మా ప్రియులు మీరు దీవించండి. మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేయండి. వారు తలపెట్టే కార్యాలు సఫలపరచండి. వారికి వ్యతిరేకముగా విరోధముగా పనిచేస్తున్న అంధకార చీకట శక్తులను లయపరిచి ప్రభువా అయ్యా వారు ముందు మీరుండి ప్రతి మార్గాన్ని సరళము చేసి పరిస్థితులన్నిటినీ నీ బిడ్డలకు మేలుకరంగా ఆశీర్వాదకరముగా అనుకూలముగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన ఈ కార్యక్రమంలో పాల్గొని నీ మాటలు విన్న మా ప్రియులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించి కాపాడునుగాక. ఆమె యేసు రక్తమే ఇచ్చేం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చేం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకరంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.